సమీర్ గారు, సో ఒక్కసారి ఇదంతా ఒక ఎత్తు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం అంతా ఒక ఎత్తు అయితే కడపలో జరుగుతున్న ప్రచారం క్యాంపెయినింగ్ ఒక ఎత్తు. ఒక పక్క సునీత షర్మిల, మరో పక్క వైఎస్ భారతి. సో కడప ప్రజల్లో అక్కడ క్యాంపెయినింగ్ లో కావచ్చు, మీకు వస్తున్న రిపోర్ట్స్ కావచ్చు, ఎలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి? సో సునీతని పదే పదే ఒక సెక్షన్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ మాట్లాడుతున్న సిచ్యువేషన్ లో సునీత ఎక్కడ తడబడుతున్న పరిస్థితులు కనిపించట్లేదు. సో ఎవరో వెనుక నుంచి మాట్లాడిస్తున్నారు, ఎవరో వెనుక నుంచి మాట్లాడిస్తున్నారని పదే పదే చాలా మంది ప్రశ్నించినా కూడా ఆమె చాలా కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్తున్న, ఆవేదన నుంచి వచ్చిన సమాధానాలుగా మనం చూస్తున్నాం. ఇదంతా క్యాంపెయినింగ్ ని టర్న్ చేసే అవకాశాలు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి, ఒక కడపలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా. నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మీరు వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి అంశాలు, వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల వీళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశాలు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ఎన్నికల ఏజెండాగా మారుతుంది అనేటువంటి దాన్ని ప్రస్తావన చేశాను. నేనంటాను 2019 ఎన్నికలు ఈ హత్య జరిగింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వెర్షన్ పోతుంది, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఒక వెర్షన్ పోతుంది. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వెర్షన్. తర్వాత ఈ 5 ఏళ్ల పాటు ఇది కొనసాగినటువంటి అంశాలు. నేను అనుకుంటున్నాను ఇది ప్రధానంగా ఎక్కడైతే కడప 10 అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్కి సంబంధించిన విషయాల్లో మొత్తం క్లీన్ స్వీప్ చేసింది 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇవన్నీ వివేకానంద రెడ్డి హత్య గురించి ప్రస్తావన చేస్తున్నటువంటి ఎవరు? షర్మిల. పొద్దున సునీత రెడ్డి కూడా ఎక్కడన్నా పోటీ చేస్తారని తెలియదు, పోటీ చేస్తారని ఏదో పుకార్లు కూడా వస్తున్నాయి, అది ఎంతవరకు నిజమో తెలియదు. ఒకవేళ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేదంటే అవినాష్ రెడ్డి మీద షర్మిల పోటీ చేసి ఎంపీగా గెలుస్తారా? లేకపోతే 10 ఎమ్మెల్యే స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఏమన్నా పోటీ ఇవ్వబోతుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అవినాష్ రెడ్డి మీద లేకపోతేనేమో వివేకానంద రెడ్డి హత్య గురించి ఈ ప్రస్తావనలు చేస్తున్నారు. అసలు కడపలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా అక్కడ ఏం జరిగిందో ఏంటో అందరికీ ప్రజలందరికీ తెలిసినటువంటి అంశం ఇది. ఇది మనమే కొత్తగా చెప్పక్కర్లేదు, సిబిఐ వచ్చి కొత్తగా చెప్పింది కూడా ఏమీ లేదు. అది కోర్టులో ఇంకా తేలనటువంటి అంశంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కడప 10 అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ కి సంబంధించినటువంటి విషయంలోనే అసలు ఈ అంశము ఎన్నికల ఎజెండాగా ప్రథమమైనటువంటి అంశంగా ఉండేదానికి అవకాశం లేదు. ఎక్కడో 10వ అంశంగానో 11వ అంశంగానో ఉంటుంది తప్ప ఇది ఈ విషయంలోనే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ప్రతిపక్ష పార్టీలు ఒక్క బార్లో పడ్డాయి 5 సంవత్సరాల పాటు. ఇది నా అభిప్రాయం. నేను అంశం దోలికి వెళ్లకుండా చెప్తాను. ఇప్పుడు కూడా షర్మిలకు సమాధానం చెప్పండి. కాదు 2019లో ఉన్న సిచ్యువేషన్ వేరు, అప్పుడు సునీత రెడ్డికి అక్కడ ఏం జరిగిందనే దాని మీద అనుమానం లేదు, అప్పటికి ఈ విషయాలన్నీ బయటకు రాలేదు. కానీ 5 ఏళ్లలో సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటా ఉంటే, తర్వాత సునీత రెడ్డి మాట్లాడే టోన్ కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ ప్రజల మీద అది ఎందుకు ఇంపాక్ట్ చూపించిందని మీరు అనుకుంటున్నారు? ఎందుకు చూపించదు అంటే సునీత రెడ్డి తన బాధ వ్యక్తం చేస్తున్నా, అయ్యో పాపం అని సింపతి చూపిస్తారు, బాగానే ఉంటారు. షర్మిల కూడా మాట్లాడుతుంది. ఓటర్లు ఏం చూస్తారు అని అంటే ఈ ప్రభుత్వం నాకేం చేస్తుంది, రేపు వచ్చేటువంటి ఇంకొక పార్టీ వాళ్ళు వస్తారంటే వాళ్ళు ఏం చేస్తారు, నాకేంటి, నా కుటుంబానికి ఏంటి, నా ఊరికేంటి, నా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల తర్వాత వివేకానంద రెడ్డి హత్య ఎలా జరిగింది, ఇంకొకళ్ళు ఏం జరిగింది, ఇవన్నీ అంశాలు అప్రధానమైనటువంటి అంశాలుగా 10 అంశాల తర్వాత ఉండేదానికి అవకాశం ఉంది. ఆ విషయాన్ని తీసుకొచ్చి ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా అదే ప్రధానమైనటువంటి అంశంగా ఈ రోజున పదే మాట్లాడటం అనేటువంటిది ఈ రోజున చేజేతులారా ఉన్నటువంటి ఇంకొక